ఇందిరాగాంధీ కేబినెట్ లో రైతులకు న్యాయం చేయడానికి కృషి చేసిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బషీర్బాగ్ లో బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో మొదటిసారి స్వాతంత్ర్యం కోసం పనిచేసిన నాయకుడు, దళితుల హక్కుల కోసం పోరాటం చేసిన దళిత నేత బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మంత్రులు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు 18% దళితుల రిజర్వేషన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ తో మాట్లాడుతున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వం కాంట్రాక్టుల్లో దళితుల కోసం 3 కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామని తెలిపారు. తామంతా దళితులకు అండగా ఉంటామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ అద్దంకి, ఎమ్మెల్యేలు నాగరాజు, మందుల శామ్యూల్, కబంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దళిత సంఘాల నాయకులు హాజరయ్యి జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు. కష్టపడి పైకొచ్చి కాంగ్రెస్ పార్టీలో మొదటిసారిగా ఒక పెద్ద దళిత నాయకుడు, నేను పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీకి, ఇండిపెండెన్స్ కోసము, స్వాతంత్ర్యం కోసం పనిచేస్తానని చెప్పి వారు స్వాతంత్ర్యంలో పాల్గొనడం జరిగింది. కానీ స్వాతంత్రమే కాదు, దళితుల హక్కులు కూడా కల్పించాలి. దళితుల హక్కుల కోసం కూడా వారు నిరంతరం కొట్లాడడమే కాక దళితులకు ఎదగాలని చెప్పి వారు కష్టపడి పనిచేయడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ గొప్ప రాజనీతిజ్ఞుడు అన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. సామాన్య దళిత కుటుంబం నుంచి కేంద్ర మంత్రి అయిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని గుర్తు చేశారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేశారని చెప్పారు. ఇవాళ మాల మాదిగ నాయకులు ఒకే వేదిక మీదకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా బాబు జగ్జీవన్ రామ్ ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు దత్తాత్రేయ. బాబు జగ్జీవన్ రామ్ గారు చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు. సామాన్యమైనటువంటి పేద కుటుంబం నుంచి వచ్చి మంచి విద్య నేర్చుకొని దేశ స్వాతంత్రంలో పాల్గొని ఆయన పెద్ద నాయకుల దృష్టిలో పడి ఆయన అతి త్వరలోనే మొట్టమొదటిసారి కేంద్ర మంత్రిగా అయినటువంటి దళిత నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని నేను మీకు సభాముఖం చేస్తున్నాను. అప్పటి నుంచి చివరి దాకా మంత్రిగానే ఉన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినాడు, రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినాడు. ఏ రోజు కూడా తన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా తన నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదిలిపెట్టినటువంటి మహానాయకుడు. దేశంలో రైతులకు ఎరువుల సబ్సిడీ వస్తుందంటే బాబు జగ్జీవన్ రామ్ కారణమన్నారు ఎంపీ మల్లు రవి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగ్జీవన్ రామ్ ఇంప్లిమెంట్ చేశారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు సాధించాలంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు ఎమ్మెల్యే మందుల శామ్యూల్. జగ్జీవన్ రామ్ గారు ఈ అధికారం మొత్తం, అది పెద్ద బంగ్లా గానీ, లేక హోదా గానీ, పార్లమెంట్ గానీ, క్యాబినెట్ గానీ, ఇది మొత్తం పేద ప్రజలు, తిండి లేనటువంటి వాడికి తిండి, ఇల్లు లేని వాడికి ఇల్లు, ఉండటానికి ఇల్లుతో పాటు బట్ట, దాంతో పాటు ఆత్మగౌరవం దొరకాలనే దానికోసమే పెద్ద ఎత్తున ఆ స్థాయిలో ఉండి కూడా వీరిని గురించి మాట్లాడటం వల్లనే ఈరోజు జగ్జీవన్ రామ్ బర్త్డేకి ఇంతమంది ప్రజలు వచ్చారు. దళితుల హక్కుల కోసం పనిచేస్తామన్నారు బాబు జగ్జీవన్ రామ్ జయంతికి హాజరైన మంత్రులు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.